శ్రీరామనవమి వస్తోంది. రాముని కథ వినండి, తరించండి. రాముని జీవన యానమే రామాయణం. రామాయణం కథ వింటే చాలు మనం బాగుంటాము, మన జీవితము బాగుంటుంది. రామాయణం కథను ఎందుకు తెలుసుకోవాలి? ముందుగా వినండి. రామాయణం ఒక మహాకావ్యం. రాముని జీవితగాథయే రామాయణము. మానవ జీవితానికి కావలసిన నియమాలన్నీ రామాయణంలో ఉన్నాయి. రామాయణం ఒకసారి చదివితే చాలు, ఎప్పటికీ మర్చిపోలేము. ఈ కథను చదవడం ప్రారంభిస్తే చివరిదాకా చదవాలనిపిస్తుంది. ఈ కథను తెలుసుకోవడానికి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. రామాయణం మన ఇతిహాసము. ఇతిహాసమనగా ఈ విధముగా జరిగినది అని చెప్పడం. ఇది నిజంగానే జరిగిన కథ. భరతఖండమని చెప్పబడే మన దేశంలో మొదటిగా వాల్మీకి మహర్షిచే సంస్కృతంలో రాయబడింది. అందుకే వాల్మీకి మహర్షి ఆదికవిగా కీర్తి పొందాడు. ఈ వాల్మీకి రామాయణాన్ని ప్రపంచంలో అన్ని దేశాలలోనూ తమ భాషల్లోకి అనువదిస్తూ చదువుకుంటున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇతిహాస కావ్యము రామాయణము. దీనికి 3 పేర్లున్నాయి. రామాయణం అని, పౌలస్త్యవధ అని, సీతాయాచరితం మహత్ అనే 3 పేర్లతో పిలుస్తారు. 6 కాండలతోనూ 24,000 శ్లోకాలతోనూ సంస్కృత భాషలో రచన సాగించాడు వాల్మీకి. అయితే ఈ రామాయణంలో ఉన్న గొప్పదనమేమిటి? ప్రతి ఒక్కరూ దీనిని ఎందుకు చదవాలి? ఈ విషయమే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మానవ జీవితాన్ని సంస్కరించగల గొప్ప ఇతిహాస కథ ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క రామాయణం మాత్రమే. భవిష్యత్ తరాల వారి కోసం వాల్మీకిచే రాయబడింది. మానవ జీవితానికి అవసరమైనవన్నీ ఇందులో ఉన్నాయి. అవేమిటంటే, 1వది కుటుంబముతో ప్రేమానుబంధాలు, ఐకమత్యము కలిగి ఉండడం. ఇవన్నీ ఈ కథలో మనకు కనిపిస్తాయి. ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదురైనా ఎవరినీ బాధ పెట్టకుండా, కుటుంబంలో కలతలు లేకుండా, ప్రేమాభిమానాలతో అందరూ కలిసి జీవించడం అనేది మనం తెలుసుకోవాలి. రాముడు వనవాసం చేయడానికి బయలుదేరాడు. సహధర్మచారిణిగా సీత రామునితో బయలుదేరటం వలన ఆ కాలములో స్త్రీలకు రక్షణ కావలసి ఉన్నందున లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. నిద్రించే సమయాలలో స్త్రీలను ఎత్తుకుపోవడం, అలాగే ఒంటరిగా ఉన్న స్త్రీలను ఎత్తుకుపోవడం ఆనాటి ఆటవిక జీవనంలో బలవంతుడైన వాడు ఇలా చేసేవాడు. అందుకే రావణుడు సీతను ఈ విధమైన మోసంతోనే అపహరించాడు. ఈ ప్రమాదమును లక్ష్మణుడు ముందుగానే ఊహించాడు. కాబట్టి అన్నయ్యకు, వదినమ్మ సీతకు రక్షణగా బయలుదేరాడు. ఇందులకు మిగిలిన వారెవ్వరూ ఎదురు చెప్పలేదు. భార్య ఊర్మిళ కూడా సహకరించింది. రామాయణం చదవండి, మీకే తెలుస్తుంది. ఇక 2వ విషయం చెబుతాను, వినండి. గురువులనగా భక్తి భావము. విశ్వామిత్రుడు పిలవగానే రామలక్ష్మణులు తండ్రి అయిన దశరథుని అనుమతితో బాల్య దశలోనే యాగరక్షణకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. వశిష్ఠ మహర్షి మాటను కాదనకుండా దశరథుడు అంగీకారము తెలపడం చూస్తే నాటి కాలములో గురువులంటే అంత భక్తిభావం ఉండేది. అలాగే శిష్యులన్నా గురువులకు ఎంతో ప్రేమయుండేది. శిష్యునిపై నమ్మకం ఉండాలే గాని గొప్ప గొప్ప విద్యలన్నీ నేర్పేవారు. ఆ కారణము చేతనే రామలక్ష్మణులు అంత గొప్పవారయ్యారు. ఇక 3వది స్నేహభావము. అన్నదమ్ముల మధ్యనే కాదు, అడవిలో అభిమానించిన సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, విభీషణుడు ఇలా ఎందరినో అక్కున చేర్చుకున్నాడు. శత్రువులను సహితం మిత్రుల వలనే భావించాడు. అందరి సహకారంతో విజయం సాధించాడు. ఇక 4వ గొప్ప విషయం ఏమంటే ధర్మబలము. రామునికిది వెన్నతో పెట్టిన విద్య. అసలు జన్మించినదే ధర్మ సంస్థాపన కొరకు.
శత్రువు అయిన మారీచుడు రాముని చేతిలో చనిపోతూ ఇలా అన్నాడు: రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అని అన్నాడు. దీని అర్థం ఏమిటంటే రాముని నిలువెత్తు విగ్రహము సత్యానికి ధర్మానికి ప్రతీక అని మారీచుని ఉద్దేశం. తాటకిని వధించడం, వాలిని వధించడం, మారీచుని వధించడం, చివరికి రావణాసురుణ్ణి వధించడం ధర్మబద్ధముగానే చేశాడు. సీత అగ్నిప్రవేశము చేయడం, అడవికి పంపించడము ధర్మబద్ధమే. ఆనాటి ధర్మాలను అనుసరించి చేసినవే. ఈ కలియుగము ఇలా ఈ మాత్రమైన ధర్మంతో నడుస్తోంది అంటే ఆనాటి ధర్మాలను ఆచరించడమే కారణం. ధర్మాలను ఆచరించకపోతే కర్మలను అనుభవించాల్సిందే. చేసుకున్నవి వెనుక వచ్చేవి కర్మ ఫలాలు. అవి చనిపోయేదాకా వదలవు. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. కర్మలను జ్ఞానాగ్నిలో దహింపజేయాలి. ఇది వీరులైన వారి లక్షణం. రాముడు అలానే చేశాడు. ఇక 5వది వినయ విధేయతలు కలిగి ఉండడం. తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, గురువుల పట్ల, స్నేహితుల పట్ల, పెద్దవారి పట్ల, చివరికి శత్రువుల పట్ల కూడా వినయ విధేయతలతో నడుచుకున్నాడు. ఇక 6వది జీవకారుణ్య భావన. ప్రకృతిని ప్రేమించడం గొప్ప విషయంగా చెప్పాలి. అన్ని జీవుల పట్ల కారుణ్యం ప్రదర్శించాడు. జంతువులను వేటాడలేదు. సముద్రాన్ని ఇంకింపజేసే శక్తి ఉన్నా అలా చేయక వారధి నిర్మించాడు. శబరి ఎంగిలి పండ్లను తిన్నాడు. రెక్కలు తెగిన జటాయువును చూసి ఎంతగానో బాధపడతాడు. మాయలేడి రాక్షసమాయ అని తెలిసిన తరువాతనే బాణం వదిలాడు. అడవులన్నీ నాశనం చేయగల అస్త్రాలు కలిగి ఉన్నాడు, కానీ అలా చేయలేదు. అహల్యకు శాప విమోచనం చేశాడు. ఇక 7వ గొప్ప విషయమేది అంటే సమతాభావము. రామునికి శత్రువులు, మిత్రులు అందరూ సమానమే. భార్య కూడా అంతే. ధర్మానికి దెబ్బ తగిలితే సహించలేడు. అలాగని శత్రువులపై పగను పెంచుకోలేదు. వాలి కుమారుడు అంగదుణ్ణి రాజ్యాభిషేకం చేశాడు. రావణ తమ్ముడు విభీషణుణ్ణి లంకాధినేత చేశాడు. శబరిని చేరదీశాడు. వనచరులతో వియ్యం సలిపాడు. భరతుని ఒప్పించి పాదుకలిచ్చి పంపించాడు. ఒక్కనిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే వాల్మీకి రాముని కథను రాసి కీర్తి పొందాడు. మనం అపకీర్తి పొందకుండా ఉండాలంటే రామాయణం తెలుసుకోవాలి. ఇంకా ఉంది. మళ్ళీ కలుసుకుందాం. మరింత మందికి చేర్చండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు.